ఈనాటి కథ శీర్షిక పునరుజ్జీవితులు. పూర్వకాలంలో పాషాణుడు అనే ఒక బేస్తవాడు ఉండేవాడు. వాడు వేటయందు చాలా నిపుణుడు. అయితే అతను ఎంతసేపు తన క్షేమమే చూసుకుని తన కీర్తి కోసమే తాపత్రయపడేవాడే కానీ తన భార్యా బిడ్డల గతి ఏమిటా అని కనీసం కూడా తలపోసేవాడు కాదు. ఇలా ఉండగా ఒకనాడు అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఒక వాణి పలికింది. ఓయి పాషాణుడా, నీ భార్యను 5 బిడ్డలను ఎంతకాలం ఇలా హింసలు పెడతావు? రేపు ఉదయం తూర్పు దిశన ఉన్న చిలుక సరస్సుకు పోయి నేను చెప్పే మంత్రం జపిస్తూ ఒక రావి మండతో నీటిపై దీక్షగా కొట్టి ఏమి జరుగుతుందో చూడు అంటూ ఆ వాణి ఒక మంత్రం ఉపదేశించి మాయమైపోయింది. దేవుడు ఉన్నాడనే మాటనే నమ్మని పాషాణుడు కలను నమ్ముతాడా? వాణి పలికిన పలుకులు పాటించక అతను అటు నుండి ఇటు తిరిగి పడుకుని మళ్ళీ గుర్రుపెట్టి నిద్రించాడు. నమ్మకమున్నా లేకపోయినా కల మాత్రం వాడిని వదల్లేదు.